UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఫిర్యాదు చేశారు, ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు, దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయడం, దీని మీద ప్రత్యేకంగా ఒక మహిళా అధికారిని కూడా నియమించడం, మహిళా అధికారిని బేస్ చేసుకొని మహిళా అధికారితో విచారణ కూడా జరిపించడం కూడా జరుగుతుంది. డెఫినెట్గా ఇందులో ఎవరైతే వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ అవనేయండి, పొలిటికల్ లీడర్స్ అవనేయండి, ఎవరున్నా కూడా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చే దిశగానే ముందుకెళ్తాం. ఎవరైనా చట్టం ముందు ఎవరైనా ఒకటే కదా, సీనియారిటీ జూనియారిటీ ఏముంది. ఎంక్వైరీ ఆఫీసర్ ఇస్ ఎంక్వైరీ ఆఫీసర్. ఎంక్వైరీ ఆఫీసర్ ఏదైనా ఎంక్వైరీ ఆఫీసరే. ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎలా చేయాలి ఏంటన్నది అందరూ డిపార్ట్మెంట్ అంతా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. కానీ ఒకటి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను హోమ్ మినిస్టర్గా బయటకు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా చెప్పాను, మీరు వర్క్ చేయాల్సింది గవర్నమెంట్కి ప్రజలకి, జవాబుదారీతనం గవర్నమెంట్కి ప్రజలకి. ఏవో పోస్టింగుల గురించో లేకపోతే మెహర్బానీల గురించో వాళ్ళ దగ్గర గొప్పతనం గురించో కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆఫీసర్ చాలా లో పర్సన్, అదే 10% 15% ఆఫీసర్స్ ఏం చేశారంటే అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ అత్యుత్సాహానికి పరాకాష్ట దాని పర్యవసానమే ఇలాంటివన్నీ. బట్ నేను ఇప్పుడు ఏమీ ప్రూవ్ అవ్వకుండా దేని గురించి నేను మాట్లాడకూడదు యాజ్ హోమ్ మినిస్టర్. కాబట్టి విచారణ సాగుతుంది, కాబట్టి విచారణలో ఏదైతే వివరాలు వస్తాయో దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది. అమ్మ యాక్చువల్గా దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇమీడియట్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాము. దయచేసి ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ ఒక ఆఫీసర్స్ కూడా చాలా అలర్ట్గా ఉంటున్నారు. మెయిన్ ఏంటంటే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవేర్నెస్ క్యాంప్స్ కూడా క్రియేట్ చేయడానికి, ఎస్పెషల్లీ గాంజా లాంటి వాటి మీద కూడా అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేయడానికి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఒక ర్యాలీ పెట్టడానికి కూడా నేను నిర్ణయించుకున్నాం. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మహిళా పోలీస్ స్టేషన్స్ ఇంతకుముందు మహిళా పోలీస్ స్టేషనే కదా, అదే యాస్ట్రీస్ మహిళా పోలీస్ స్టేషన్. అవును, ఏం లేదండి, ఎస్సీబీని పెట్టి ఒకటి లిటరల్గా అంటే ఎస్సీబీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల నేనేమి కించపరచట్లేదు, కానీ లాస్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసి వాళ్ళ సొంత పనులకు ఉపయోగించుకునే పరిస్థితి వచ్చింది. ఎస్సీబీ పెట్టి 70% మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులను అందులోకి తీసుకొచ్చుకొని మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 30% ఉండి ఓవరాల్గా ఏం చేశారంటే ఎస్సీబీ అని చెప్పి ఆ మద్యం లిక్కర్ బయట నుంచి ఇక్కడ రాకుండా, అంటే లోకల్లో మద్యమే తాగండి బయట నుంచి తెచ్చుకోవద్దని కాపలా కాశారు. లిటరల్లీ చెప్పాలంటే ఇసుక వ్యాపారం దగ్గర మద్యం వ్యాపారం దగ్గర కాపలాలు గాయించారు. కానీ ఎక్కడైనా కంట్రోల్ చేయగలిగారా? కనీసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కంప్లీట్ నిర్వీర్యం చేస్తారు. కనీసం వాళ్ళకి కేసు పెట్టే పరిస్థితి కానీ వాళ్ళని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టే పరిస్థితి కూడా వాళ్ళకి లేకుండా చేశారు. సో దీనివల్ల మనకు ఉపయోగపడే ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేయాలి. కాబట్టి యాస్టీస్గా సెబ్ని క్లోజ్ చేసి మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి స్ట్రెంథెన్ చేస్తారు. విచారణలో తేలుతుందండి, దిశా పోలీస్ స్టేషన్ అన్నది వాళ్ళ పేరు. మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు మార్చి దిశా పోలీస్ స్టేషన్ పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ దిశ యాక్ట్ అనేది లేదు, ఏమీ లేదు. కాబట్టి మేము తిరిగి మా యథాస్థానంలో మహిళా పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశాం. ఆ మహిళా పోలీస్ స్టేషన్స్లో ఇంతకుముందు ఎటువంటి కార్యక్రమాలు అంటే ఎటువంటి ఎఫ్ఐఆర్లు వచ్చేవి, ఎటువంటి చర్యలు తీసుకునేవారు యాస్టీస్గా అవే జరుగుతాయి. యాక్చువల్గా కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎంక్వైరీ చేస్తారు. నిన్న రాత్రి జరిగింది తీసుకొనుకుంటాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.